పోస్టల్ అసిస్టెంట్, స్టార్టింగ్ అసిస్టెంట్ జాబ్‌కి సంబంధించి వేకెన్సీ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. సో, ఆ వేకెన్సీ లిస్ట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. సో, వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయిద్ది. వీడియోని అక్కడ స్కిప్ చేయమాకండి. చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తది. ఇలాంటి మంచి వీడియో చేయడానికి. మీరు లైక్ కొట్టారనుకున్నా. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. అండ్ నేను చెప్పేది పోస్టల్ అసిస్టెంట్, స్టార్టింగ్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి ఎస్ఎస్సి, సీజీఆర్లో ఉన్న జాబ్స్ కాదు. ఇవి జీడీఎస్ టు పోస్టల్ అసిస్టెంట్, స్టార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్స్. సో వీటికి సంబంధించి మనకి జూన్ 28న పోస్టల్ అసిస్టెంట్, స్టార్టింగ్ అసిస్టెంట్ అంటే ఎవరైతే జీడీఎస్ ఉన్నారో, ఎవరైతే ఎంటీఎస్ జాబ్ చేస్తున్నారో, ఎవరైతే పోస్ట్ మ్యాన్ జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్ అయితే రాశారు. పోస్టల్ అసిస్టెంట్, స్టార్టింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్. ఇది ఎల్డీసీ ఎగ్జామ్, మీ అందరికీ తెలిసిందే, లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో దానికి సంబంధించి ఈ డస్ట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. సో ఫైనల్ వేకెన్సీ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇది 2026 నోటిఫికేషన్ సంబంధించి 2026 జీడీఎస్ టు జీడీఎస్, ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్ టు పోస్టల్ అసిస్టెంట్, స్టార్టింగ్ అసిస్టెంట్ కి సంబంధించి నోటిఫికేషన్ కి సంబంధించి వేకెన్సీ లిస్ట్. సో ఈ ఫైనల్ వేకెన్సీస్ అని ఇచ్చారు. సో ఆ వేకెన్సీస్ ని వీడియోలో మీకు చూపెడతా. అండ్ ఇది వచ్చేసి ఎక్కడ అంటే ఇప్పుడు సబ్ డివిజన్ వైజ్ పోస్టులు అయితే ఉంటాయి. హన్మకొండలో ఎన్ని ఉన్నాయి, వరంగల్ ఎన్ని ఉన్నాయి, ఖమ్మంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అది. మరి ఇంకోటి వచ్చేసి ఆర్ఓ రీజనల్ ఆఫీస్ లో మనకు ఉంటాయి. అండ్ రీజనల్ ఆఫీస్ లో కూడా పోస్టల్ అసిస్టెంట్ ఉంటారు. అండ్ స్టార్టింగ్ అసిస్టెంట్ వచ్చేసి ఆర్ఎంఎస్, రైల్వే మెయిల్ సర్వీసెస్ ఉంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఆర్ఎంఎస్ డివిజన్ లో ఆర్ఎంఎస్ డివిజన్ ఉంటుంది, ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ అనే వీటిలో కూడా వేకెన్సీ పోస్టులు అయితే ఉన్నాయి. సో చూడండి, ఈ వీడియోలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది పోస్టల్ అసిస్టెంట్, స్టార్టింగ్ అసిస్టెంట్ జాబ్ కి సంబంధించి వేకెన్సీ లిస్ట్. ఇది తెలంగాణకి సంబంధించింది. పైన చూడండి ఒకసారి. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ తెలంగాణ సర్కిల్ హైదరాబాద్ ఉంది. సో ఇది తెలంగాణ సర్కిల్ సంబంధించింది. సో ఇక్కడ మీరు చదువుకున్నట్టయితే సబ్జెక్ట్ వచ్చేసి ఫైనల్ వేకెన్సీ, లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఎల్డీసీ, ఫ్రమ్ ప్రమోషన్ టు ద పోస్ట్ ఆఫ్ పోస్టల్ అసిస్టెంట్. సర్కిల్ ఆఫీస్ లో ఉండేది, అండ్ రీజనల్ ఆఫీస్ లో ఉండేది, అండ్ పోస్టల్ అసిస్టెంట్ నార్మల్ పోస్ట్ ఆఫీస్ లో ఉండేది, అండ్ స్టార్టింగ్ అసిస్టెంట్ వీళ్ళు ఎక్కడ ఉంటారు, రైల్వే మెయిల్ సర్వీస్ లో ఉంటారు. సో ఫ్రమ్ ఎలిజిబుల్ అఫీషియల్ ఫర్ ద వేకెన్సీ ఇయర్ 2026 తెలంగాణ సర్కిల్ ఉంది. సో ఎలిజిబుల్ అఫీషియల్స్ అంటే ఎవరంటే జీడీఎస్ అవ్వచ్చు, గ్రామీణ డాక్ సేవక్ అంటే బీపీఎం అవ్వచ్చు, ఏబీపీఎం అవ్వచ్చు, డాక్ సేవక్ అవ్వచ్చు వాళ్ళు, ప్లస్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అవ్వచ్చు, అండ్ పోస్ట్ మ్యాన్ అవ్వచ్చు. వీళ్ళందరూ ఎల్డీసీ ఎగ్జామ్ కి వాళ్ళ సర్వీస్ రిక్వైర్మెంట్ కంప్లీట్ అయితే ఈ పోస్టల్ అసిస్టెంట్, స్టార్టింగ్ అసిస్టెంట్ జాబ్ రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే సర్కిల్ ఆఫీస్ అండ్ రీజనల్ ఆఫీస్ ఉన్నారు. సో వీళ్ళు వేరే ఉంటారు పోస్టల్ అసిస్టెంట్లు. సో నార్మల్ పోస్ట్ ఆఫీస్ లో వేరే ఉంటారు. సర్కిల్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్ అంటే ఎక్కడైతే ఇప్పుడు తెలంగాణ అనేది సర్కిల్ ఆఫీసు, సో అక్కడ వర్క్ చేసే వాళ్ళని జీపీఓలో కానీ పెద్ద పెద్ద ఉంటాయి ఆఫీస్లో, వాళ్ళు సపరేట్గా ఉంటారు పోస్టల్ అసిస్టెంట్ వాళ్ళు. అండ్ ఇక్కడ నార్మల్ పోస్ట్ ఆఫీస్లో చేసే వాళ్ళు కూడా పోస్టల్ అసిస్టెంటే. కాకపోతే అక్కడ సర్కిల్ ఆఫీస్లో చేస్తారు కాబట్టి సర్కిల్ ఆఫీస్ పోస్టల్ అసిస్టెంట్, రీజనల్ ఆఫీస్ పోస్టల్ అసిస్టెంట్ అంటారు. నార్మల్గా ఇక్కడ చేస్తే పోస్టల్ అసిస్టెంట్ పిఏ అంటారు. సో అది కింద ఏముంది చూడండి. ఇన్ ద కంటిన్యూషన్ టు దిస్ office notification cited under reference on the subject mention that final vacancies in PA SA for limited department competitive examination for promotion to the post of postal assistant and starting assistant from eligible officials vacancy year 2026 ఎప్పుడు కండక్ట్ చేశారంటే 28/6/2026 కండక్ట్ చేశారు. ఇది సండే రోజున జూన్ లో. సో అది మీరు ఫస్ట్ డివిజన్ వైజ్ గా చూద్దాం. పోస్టులు కింద చూసుకున్నాను, డివిజన్ వైజ్ వేకెన్సీ, ఈ తర్వాత పోస్ట్ లో డివిజన్ యూనిట్. సో డివిజన్ వైజ్ వేకెన్సీ చూసుకున్నట్టే ఇక్కడ చూడండి. నేమ్ ఆఫ్ ద డివిజన్ యూనిట్ ఆదిలాబాద్ లో నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. హన్మకొండలో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. హైదరాబాద్ జీపీఓలో ఎన్ని ఉన్నాయి, 0 ఉన్నాయి. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ లో ఉన్నాయి, 2 ఉన్నాయి. కరీంనగర్ లో 0 ఉన్నాయి. ఖమ్మంలో 6 ఉన్నాయి. మహబూబ్ నగర్ లో 4 ఉన్నాయి. మెదక్ లో 1 ఉంది. అండ్ ఇటు వచ్చేసి నల్గొండ వచ్చేసి 1 ఉంది. నిజామాబాద్ వచ్చేసి 5 ఉన్నాయి. పెద్దపల్లిలో వచ్చేసి 1 ఉంది. సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే 5 ఉన్నాయి. సికింద్రాబాద్ లో 9 ఉన్నాయి. సూర్యాపేటలో 1 ఉంది. అండ్ వనపర్తిలో 6 ఉన్నాయి. వరంగల్లో 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ కింద రైల్వే మెయిల్ సర్వీసెస్ అంటే ఇక్కడ స్టార్టింగ్ అసిస్టెంట్లు ఉంటారు. సో హైదరాబాద్ ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ స్టార్టింగ్ డివిజన్ లో 9 ఉన్నాయి. అండ్ ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ లో 6 ఉన్నాయి. ఎంఎంఎస్ హైదరాబాద్ అంటే మెయిల్ మోటార్ సర్వీస్ లో ఏం లేవు, 0 పోస్టులే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పైకి చూసుకున్నట్టు ఫస్ట్ పోస్టులు అంటే సర్కిల్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్ లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే అన్రిజర్వ్డ్ లో 3 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 2 ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 1 ఉంది. టోటల్ వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కింద పోస్ట్ ఆఫీస్ నార్మల్గా చూసుకుంటే పోస్ట్ ఆఫీసులు ఎన్ని ఉన్నాయి మొత్తం అన్రిజర్వ్డ్ లో 46 ఉన్నాయి. ఎస్సీలో 7 ఉన్నాయి. ఎస్టీలో 4 ఉన్నాయి.
టోటల్ 57 పోస్టులు ఉన్నాయి. స్టార్టింగ్ అసిస్టెంట్ రైల్వే మెయిల్ సర్వీసెస్‌లో ఎన్ని ఉన్నాయి? అన్ రిజర్వ్‌లో 12 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 2 ఉన్నాయి. అండ్ ఎస్టీ కేటగిరీలో 1 ఉంది. టోటల్ 15 ఉన్నాయి. అది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వర్టికల్ వేకెన్సీస్, హారిజాంటల్ వేకెన్సీస్. సో టోటల్ అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ పర్సన్స్‌కి ఎన్ని ఉన్నాయంటే మామూలుగా మనకి ఇక్కడ పోస్టల్ అసిస్టెంట్ పోస్ట్ ఆఫీస్‌లో వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ అసిస్టెంట్‌లో వచ్చేసి 1 పోస్ట్ ఉంది. అది ఇవి వేకెన్సీ పొజిషన్స్ అయితే ఫైనల్ వేకెన్సీ పొజిషన్స్. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఇచ్చారు. దిస్ నోటిఫికేషన్ మే బి గివెన్ వైడ్ పబ్లిసిటీ అమాంగెస్ట్ ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వర్కింగ్ ఇన్ ద సర్కిల్ ఆఫీస్. అంటే దీని అందరికీ తెలియపరచాలని ఇచ్చారు. సో ఇది ఫైనల్ వేకెన్సీ లిస్ట్ అయితే ఇది. వీటి పోస్ట్ అసిస్టెంట్ స్టార్టింగ్ అసిస్టెంట్ సంబంధించి. అండ్ కావాలంటే నేను పీడిఎఫ్ లాగా పెడతా వీడియో కింద డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసి చూసుకోండి. అది ఇంకేమైనా డౌట్ ఉన్నా అడగొచ్చు నన్ను దీని గురించి. చూసారుగా, ఇది ఫైనల్ వేకెన్సీ లిస్ట్ ఆఫ్ పోస్టల్ అసిస్టెంట్ స్టార్టింగ్ అసిస్టెంట్ జాబ్స్ సంబంధించి. మీకు క్లియర్ అర్థమైంది అనుకున్నా. అండ్ రిజల్ట్ కూడా వస్తాయి. నాకు తెలిసి ఈ నెల అంటే వచ్చే నెలలో రావచ్చు. సో రిజల్ట్ వచ్చినప్పుడు కూడా నేను వీడియో చేస్తా. ఎలాగైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా రిజల్ట్ గురించి. సో అది. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.